తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? సాంబయ్య. ఏం చేస్తున్నారు అంకుల్ మీరు ఇప్పుడు? పాస్టర్గా చేస్తున్నారు. మరి పెన్షన్ వస్తా మీకు? వస్తుంది. ఇప్పుడు 2 నెలల నుంచి వాలంటీర్లు వచ్చి పెన్షన్ ఇవ్వట్లేదు, మరి మీకు ఇబ్బందిగా లేదా? చాలా ఇబ్బందిగా ఉంది. పోయిన నెలనేమో దీంట్లో సచివాలయం ఇచ్చారు, ఇప్పుడేమో మరి ఎక్కడైంది తెలియట్లా. బ్యాంక్ అంటున్నారు కొంతమంది, మరి ఏం జరుగుద్దో మరి నిన్న అయ్యాల ఏమీ తెలియలా. బ్యాంకులు అంటున్నారు కానీ మరి బ్యాంకులకి వెళ్ళి అంటే మన తమ్ము తీసుకోకుండా అకౌంట్లు తీసుకుండా అసలు ఎలా బ్యాంకులకు వస్తాయి అనుకుంటున్నారు? ఏమో అంటున్నారు, మనకేం తెలుసు, వాళ్ళు అంటుంటేనేగా. మరి మీ అకౌంట్ల నెంబర్లు ఏమన్నా తీసుకోవడం జరిగిందా? ఎవరు తీసుకోవాలా? ఎవరు చెప్పారు? సచివాలయం వ్యవస్థ వచ్చి చెప్పిందా బ్యాంకులకు వస్తాయని? మామూలుగా అనుకుంటున్నారు, ఇట్ట కూకుని ఆ మాట అంటున్నాం అంతే. మరి కొంతమందికి ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారని అంటున్నారు. కొంతమందికి ఇచ్చారంట. నిన్న ఈ రోడ్డంపి ఇళ్ళకాడు కాదు, ఇట్టాగే బజార్లో కూకుంటే కూకున్న వాళ్ళకి ఇచ్చారు, ఇళ్ళకి ఎవరికి వెళ్ళా, ఇలాగే కూకున్న వాళ్ళకి వచ్చి ఇచ్చారని అన్నారు. కొంతమందికి బ్యాంకుల్లో పడతాయి అంటున్నారు. మరి వాలంటరీ వ్యవస్థ లేకపోతే మరి ఎంత ఇబ్బందులు పడుతున్నారు? మరి ఈ వాలంటరీ వ్యవస్థ మంచిది అంటారా? మరి చంద్రబాబు నాయుడు గారేమో గతంలో వద్దు అని చెప్పేసి మంచిది కాదని చెప్పేసి అన్నారు. వాలంటీర్లు ఉండటం చాలా మంచిదండి. ఇబ్బంది లేకుండా చక్కగా ఇంటికి తెల్లారేపాటికి 6 తెచ్చి ఇస్తున్నారు. ఇప్పుడు వాలంటీర్లు లేకపోతే పెద్ద ఇబ్బంది అయిపోయింది. మరి ఇదే రోడ్లు అమ్మటం వాళ్ళకి ఇస్తున్నారు, కొంతమందికి ఇళ్ళకి వచ్చి ఇస్తున్నారు అంటున్నారు, కొంతమందికి బ్యాంకులో, కొంతమందికి వడ్డపూడిలో ఉంటే ఆడబడ్డాయి, కొంతమందికి ఒక అతనికి రేపేళ్ళలో ఉంటే రేపేళ్ళలో పడ్డాయి అన్నాడు ఆ బ్యాంకులో. ఎలా వస్తున్నాయి బ్యాంకులు? కొంతమందికి బ్యాంకులకు వస్తున్నాయి. మరి రేపు ఏ పార్టీ గెలిచినా సరే మరి వాలంటరీ వ్యవస్థని ఉంచితే మంచిది అంటారా, తీసేస్తే మంచిది అంటారా? ఉంటేనే చాలా మంచిదండి. వాళ్ళ ఎంట్రీలో ఉంటే ఈ బాధ అంతా ఉండదుగా, ఇంటికాడకు తీసుకొచ్చేస్తుంటే వాళ్ళు ఉంటే మంచిది. మరి మంచిది. మరి ఇవే కాకుండా అసలు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి అనేకమైన పథకాలు పెట్టారండి, అవన్నీ మంచిగా ఉన్నాయి? అసలు మంచిగా బాగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి పెట్టినవన్నీ కూడా ఆయన చెప్పినట్టే చేస్తున్నాడు. చాలా బాగా జరుగుతుంది. అంటే ఈ పథకాలన్నీ ఇచ్చేసి జనాలను సోమరపోతులను చేస్తున్నారని చెప్పేసి అని అన్నారు కదండి. ఇచ్చి సోమరపోతుల్ని చేస్తానికి అవన్నీ గిట్టిన మాటలు అనుకోవటమే కానీ ఇచ్చినందువల్ల సోమరపోతులు ఎందుకు అవుతారండి? ఈ 3 ఏళ్ళు ఇస్తే సోమరపోతులు అయితే ముసలిళ్ళకే గిత్తంది, ఏమైనా కుర్రోళ్ళకి ఎత్తుంటే సోమరపోతులు చేశారు అనుకోవచ్చు. అయినా రోజుకు 100 రూపాయలు పడుతుంది. 100 రూపాయలుగా ఒక్కొక్కటి ఎంతెంత ఖర్చు పెడుతున్నారు సోమరపోతులు చేస్తానికి? ఇవన్నీ గిట్టిన మాటలు అంటాం వరకే. మరి ఈసారి చంద్రబాబు నాయుడు గారు 4,000 పెన్షన్ చేస్తామంటున్నారు. మరి మీలాంటి వాళ్ళందరికీ మరి ఈసారి చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతారా? చంద్రబాబు ఏ నెంబర్ వరకే ఇస్తానన్న, ఈ రుణమాఫీ ఇస్తామన్నారు, ఇవ్వాల. ఇప్పుడు చాలా పెట్టాడు, అవన్నీ ఇస్తాడని నమ్మకం ఏముంది? ఒకసారి చూశారుగా, రెండోసారి ఎవరు నమ్మకం ఉంది? ఇప్పుడు ఇచ్చాయని వదిలిపెట్టి ఇస్తానన్న వాళ్ళ కాడికి ఎవరు పోతారు? ఇప్పుడు ఇస్తున్నారు కదా, ఇచ్చేవాళ్ళని ఆశిస్తారు కానీ ఇవ్వని వాళ్ళ దగ్గరికి ఎట్టా వెళ్తారు? అవన్నీ ఇచ్చేది వదిలిపెట్టి ఇస్తానన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏం ఉపయోగం ఉండదు. అంటే ఒకవేళ ఆయన మరి మహిళలందరికీ 15,000 అంటున్నారు, 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి కూడా 15,000 అంటున్నారు. ప్రతి ఒక్కళ్ళకి అసలు ఇంకా ఎక్కువ పథకాలు పెట్టి అమ్మఒడి కూడా ఎంతమంది ఉంటే అంతమందికి అని అంటున్నారు. దీపం పథకం కింద 3 గ్యాస్ బండ్లు ఇస్తామంటున్నారు సంవత్సరానికి. మరి వాళ్ళకి ఆయనకి వేయరంటారు ఓట్లు? ఆయనకి వేయటం అనేది ఇప్పుడు అందరికీ అన్ని సమృద్ధిగా ఇస్తున్నారు. వీళ్ళ వైపే చూస్తారు కానీ ఎత్తాను నాకు వేయమన్నాడు వైపు చూస్తాం అనేది కష్టతరం. అది మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు సీఎం చేశారు, అప్పుడేమి ఇవ్వలేదండి పేద ప్రజలకు అందరికీ? అప్పుడు నాకు పెన్షన్ లేదమ్మా, అప్పుడు నాకు తెలియదు. ఆయన అంటే ఒక్క పెన్షన్ అనే కాదు, ఇంకా ఇప్పుడు అనేకమైన పథకాలు ఇస్తున్నారు కదండి. ఇప్పుడు ఇదివరకు ఏం పథకాలు ఇచ్చాడు ఆయన? పాస్టర్ అన్నారు, పాస్టర్లకు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత డబ్బులు పడుతున్నాయి కదా, వాళ్ళకి కూడా చర్చిలు ఉన్న వాళ్ళకి వాళ్ళకి కూడా. చర్చిలు ఉన్న వాళ్ళకంటే పాస్టర్లకి ఎవరికి ఇస్తుందో నాకు తెలియదు. మరి మాకు ఒకసారి మాత్రం వచ్చినాయి, 5 ఏళ్ళు వచ్చినాయి. మరి ఇలాంటి పథకాలు అన్నీ అసలు ఇంతకు ముందు ప్రభుత్వంలో ఉన్నాయి? అసలు లేవు ఇదివరకు ప్రభుత్వంలో. ఇప్పుడు ఈ చంద్రబాబు వీళ్ళన్నీ మాట్లాడే జగన్ చేసే వాటిని చూసి ఆయన ఎన్ని చేస్తానంటున్నారు, చేసి ఆయన పెట్టి చేస్తానన్న ఆయన దగ్గరికి ఎట్ట వెళ్తారు? వెళ్ళరు. మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే స్కూళ్ళు కానీ విద్యా వ్యవస్థ కానీ ఎలా ఉందండి? బాగుంది. స్కూల్ అన్ని పాడుపడి అన్ని కూడా బాగా చేశాడు. చాలా మంది మరి జగన్ మామయ్య అని పిల్లలందరూ చాలా ఆసక్తిగా మాట్లాడుతున్నారు. జగన్ అంటే ఎంతో అభ్యర్థిగా ఉన్నారు. అందరు కూడా మళ్ళీ జగన్ కావాలనే కోరుకుంటున్నారు.
గారు కావాలని కోరుకుంటున్నారు. ఉమ్. మళ్ళీ జగన్ గారు వస్తేనే పథకాలన్నీ ఇంటి దాకా వస్తాయి అనుకుంటున్నారా? అవును, జగన్ బాబు వస్తేనే అనుకునేవన్నీ ఇంటికి వస్తాయి. ఇప్పుడు అనుకునేవన్నీ జరుగుతున్నాయి కనుక ఇప్పుడు అవి కూడా జరుగుతాయి, అంతేగాని ఏముండదు. ఓకే అండి. సరే, మరి ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారంటారా? జగన్మోహన్ రెడ్డి గారే గెలుతారనే ఆసక్తి.